ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం. ఈ 2015-16 అకాడమిక్ ఇయర్ గాను మనం విద్యార్థులకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఎలా చేయాలా యూడిఎస్ ప్లస్లో అనే దాని గురించి ముందుగా యూడిఎస్ ప్లస్ పోర్టల్లో స్టూడెంట్ మాడ్యూల్కి లాగిన్ అవ్వాలి. దీని వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ముందుగా మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ మనకు కరెంట్ అకాడమిక్ ఇయర్ అని ఉంది. ఇది 25-26. దీనిపైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు స్కూల్ ఇన్ఫర్మేషన్ బాక్స్ వస్తుంది, క్లోజ్ చేయండి. ఇది తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఇవన్నీ మాడ్యూల్స్ ఉన్నాయి. స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీని కింద మనకు మళ్ళీ సబ్ టాపిక్స్ వస్తాయి. ప్రోగ్రెషన్ యాక్టివిటీ, ఇంపోర్ట్ మాడ్యూల్ అని ప్రోగ్రెషన్ యాక్టివిటీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇలా వస్తుంది ప్రోగ్రెషన్ మాడ్యూల్ అని. ఇందులో యూజర్ మాన్యువల్ అంటే ప్రోగ్రెషన్ ఎవరెవరికి చేయాలి, ఎలా చేయాలనేది. ఇది వ్యూ సమ్మరీ, ఎవరెవరికి చేసినాం, ఇంకెంతమందికి చేయాలనే దాని గురించి. ప్రోగ్రెషన్ సమ్మరీ సెక్షన్ వైజ్ అయిందని లాస్ట్కు మొత్తం ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసిన తర్వాత ఇది ఫైనలైజేషన్ ప్రోగ్రెషన్ కొట్టాలి. ఫస్ట్ ముందుగా ప్రోగ్రెషన్ మాడ్యూల్ ఇక్కడ గో అని ఉంది, దీనిపైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ రెండు ఉంటాయి, సెలెక్ట్ క్లాస్ అండ్ సెలెక్ట్ సెక్షన్ అని. నేను క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను, ఫస్ట్ క్లాస్. తర్వాత సెక్షన్ సెలెక్ట్ చేసి గో అంటున్నాను. గో అనగానే ఈ ఫస్ట్ క్లాసులో ఉన్న ఏ సెక్షన్ ఉన్న పిల్లలు అంటే 24-25 సంవత్సరం గాను ఉన్న ఫస్ట్ క్లాస్ పిల్లలు మనకు ఇందులో ఆగుపడతారు. దీని తర్వాత ఇప్పుడు ఒక స్టూడెంట్ని తీసుకుంటున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పేరుంది, ఓకేనా. తర్వాత ఇక్కడ మధ్యలో ప్రోగ్రెషన్ స్టేటస్ అని ఉంది. ఇక్కడ ఏంటి, ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ పెట్టి రాసి పాస్ అయితే ప్రమోటెడ్ బై ఎగ్జామినేషన్. నాట్ ప్రమోటెడ్ రిపీటర్ అంటే ఇప్పుడు పిల్లాడికి ఆ క్లాస్లో సరిగ్గా అంటే మిడిల్ ఆఫ్ ద అకాడమీకి వచ్చి సరిగ్గా చదవకపోయినా రాకపోయినా మళ్ళీ అదే క్లాస్లో రిపీట్ చేయడానికి ఈ ఆప్షన్ని మనం చూజ్ చేసుకుంటాం, నాట్ ప్రమోటెడ్ అండ్ రిపీటర్ అని. ఇక్కడ వచ్చేసి లాస్ట్ది ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామ్ రాయకపోయినా మనం ఆ పిల్లాన్ని పై క్లాస్కి పంపించినట్టయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఆప్షన్ ప్రమోటెడ్ బై ఎగ్జామ్ అని తీసుకుంటున్నాను. తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయి, సో 75% మార్క్స్ వచ్చినాయి. తర్వాత ఎన్ని డేస్ అటెండ్ అయ్యారు, 181 డేస్ అటెండ్ అయ్యారు. తర్వాత స్కూలింగ్ స్టేటస్ అంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి మనకు. ఏమేంటి, స్టడీడ్ ఇన్ సేమ్ స్కూల్, లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ అంటే స్కూల్ నుంచి వెళ్ళిపోయాడు, టీసీ తీసుకొని వెళ్ళిపోయినా లేకపోతే ఇర్రెగ్యులర్ వేరే స్కూల్కి మనకు వెళ్తున్నాడని తెలిసిన, సో వితౌట్ టీసీ లెఫ్ట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్, మన స్కూల్లోనే చదువుతున్నాను కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మళ్ళీ ఎలిజిబుల్ ప్రమోటెడ్ క్లాస్ అండ్ సెక్షన్. సో క్లాస్ ఎలాగో నేను ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి బై డిఫాల్ట్ మనకు సెకండ్ క్లాస్ అదే చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను సెక్షన్ని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను. సో సెక్షన్ ఇది. ఇక్కడ పెండింగ్ అని స్టేటస్ వచ్చింది కదా, నేను అప్డేట్ చేయగానే అది కంప్లీట్ అని వస్తుంది. అప్డేట్ అని క్లిక్ చేశాను, ఓకే కొట్టాను, డన్ అని వచ్చింది. ఈ విధంగా ఒక్కొక్క చైల్డ్ది అండ్ ఇక్కడ క్లాస్ వైజ్గా పైన చేయాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.